నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన మగువ మాంగళ్యం అనే ఒక మంచి కుటుంబ కథను విందామండి. ఈ కథ యువ మాసపత్రికలో 1975లో 3 నెలల పాటు ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్ళిపోదాం సఖులు. వాకిట్లో బండి ఆగిన శబ్దం విని బిలబిలమంటూ 4 మనుషులు గబగబా బయటకు వచ్చి బండిలో నుంచి దిగుతున్న వ్యక్తులను చూసి విప్పారిన ముఖంతో రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించారు. ఆహ్వానాన్ని అందుకున్న ఆ 4 ప్రసన్న వదనాలతో వారిని అనుసరించి లోపలికి వచ్చారు. ఆ రోజు రామయ్య రెండో కూతురు సత్యవతిని చూడటానికి పెళ్లివారు వచ్చారు. మధ్య గదిలో ముందే చేపలు పరిచి సిద్ధం చేసి ఉంచారు కనుక దాని మీద ఆసీనులయ్యారంతా. ఆ గది ఒక మోస్తరు గది. గోడ మీద సినిమా తారల క్యాలెండర్లు 2, గాంధీ గారి పటం ఒక పక్కగా మేజాబల్ల, దానిపైన పెళ్లివారి కోసం తెల్లగా ఉతికివేసిన టేబుల్ క్లాత్. వీటి పరిశీలనలో పడ్డాడు పెళ్లి కొడుకు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటంతో 10 నిమిషాలు ఆ కబురు ఈ కబురు చెప్పి లోపలికి వెళ్ళి 4 పెద్ద ఇత్తడి గ్లాసుల నిండా కాఫీ తీసుకొచ్చాడు రామయ్య. కాఫీలు తాగుతూనే అమ్మాయిని పిలిపించండి అన్నాడు కాబోయే వియ్యంకుడు కామయ్య. చిత్తం అంటూ పైకండువా సవరించుకుంటూ పరిగెత్తినట్లు లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో సత్యవతిని తీసుకొచ్చింది రామయ్య పెద్ద కూతురు కనకదుర్గ. సత్యవతి తల ఉంచుకుని చాప మీద కూర్చుంది. నీ పేరేమిటమ్మా అడిగింది కాబోయే అత్తగారు సూరమ్మ. సత్యవతి. వంట అది వచ్చా? తోటి కోడలు జయలక్ష్మి ప్రశ్న. ఆ వంట మాత్రం బాగా చేస్తుంది, పిండి వంటలు ఇంకా చేత కావు, ఇంకా చిన్నపిల్లే కదండి అంటూ దీర్ఘం తీసింది కనకమ్మ కూతురుని సమర్థిస్తూ. ఏం చదువుకున్నావు తల్లి? ఇది కాబోయే మామగారి పలకరింపు. 10th క్లాస్ పాస్ అయ్యాను. సత్యవతి సమాధానానికి ఉలిక్కిపడ్డాడు వరుడు చక్రపాణి. అతను పాస్ అయింది 3rd ఫారం మటుకే. పరీక్షగా ఆమెనే తిలకించసాగాడు చక్రపాణి. చామన ఛాయ పర్వాలేదనిపించే కనుముక్కు తీరు, జడ వదులుగా అల్లుకుని ఒక పక్కగా పెట్టిన ఎర్ర గులాబీ పువ్వు, జడగంటలు, అంతా పాత కొత్తల కలయికలా ఉందామే. ఆ 16-17 పిల్లని పరిశీలించడం ముగిశాక దిక్కులు చుట్టం ప్రారంభించాడు చక్రపాణి. అమ్మాయిని పాట పాడించబోయారు అంతా కలిసి. నాకు పాటలు రావు అని ఖచ్చితంగా జవాబు చెప్పింది సత్యవతి. దాంతో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయి ఇంకా అడిగేందుకు ఏమీ కనపడక లోపలికి పంపించేశారు సత్యవతిని. 2 మినపసున్నుండలు, కాస్తంత కారపూస 4 ప్లేట్లలో సర్ది వచ్చిన పెద్దవాళ్ళందరికీ అందించింది కనకదుర్గ. అవి తిని రెండోసారి కాఫీ తాగి ఏ సంగతి 4 రోజుల్లో కబురు చేస్తాం అంటూ లేచారు. వెళ్తున్న వాళ్ళని కిటికీలో నుంచి చూసింది సత్యవతి. తన బావగారు అడిగే ప్రశ్నలకు ఏదో జవాబిస్తూ గుమ్మం బయటే కనిపించాడు చక్రపాణి. నల్లగా కండలు తిరిగిన పొడవు, లావుకు సరిపడా ఉన్న శరీరం, మామిడంచు నేత పంచ మల్లు చొక్కా ధరించి ఉన్న అతన్ని చూసేసరికి అబ్బా మరీ మోటుగా ఉన్నాడు అనుకుంది సత్యవతి అసంతృప్తిగా. పెళ్లివారిని సాగనంపి లోపలికి వచ్చిన రామయ్య పెళ్లి కొడుకు ఇల్లు, అతనికున్న పొలము, వ్యవసాయం పట్ల అతనికున్న ఆసక్తి, తెలిసిన మెళకువలు, సమర్థత భార్యకు కూతురికి మైమర్చి చెప్తూ ఉంటే పక్క గదిలో నుంచి వింటున్న సావిత్రి ఎన్నుంటాయేం మనిషిలో నాజుకుతనం లేకపోయాక అనుకుంది. పైగా 3rd ఫారం, తనకన్నా తక్కువే చదివాడు అనుకుంది కాస్త అసహనంగా. అది పల్లెటూరు. ఆ పల్లెలోనే పుట్టి పెరిగిన రామయ్య ఆ వాతావరణానికి, ఆ మనస్తత్వాలకి అలవాటు పడిపోయాడు. పెద్ద కూతురికి ఆ పల్లెటూరు సంబంధమే తెచ్చి చేశాడు. రెండో కూతురికి పల్లెటూరు సంబంధమే స్థిరపరచాలనుకున్నాడు. కానీ కూతురు పెళ్లికి ఆమె ఇష్టాలు, వరుడు నచ్చింది లేనిది అడిగి తెలుసుకోవాలన్న ఆలోచన అతనికి తోచలేదు, తోచదు కూడా. మగ పెళ్లి వారికి నచ్చితే చాలు, వారి వాక్కు బ్రహ్మవాక్కుగా భావించి తాము తలవంచాలని అనుకునే తత్వం కలవాడు కనుక చక్రపాణి పెళ్లికి ఇష్టపడ్డాడు అని తెలియగానే ఎగిరి గంతులేసి ముహూర్తాలు పెట్టించాడు. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. పసుపు కొట్టించటం, అప్పడాలు ఒడియాలు పెట్టించటం, కారాలు కొట్టించి మినపసున్ని విసిరించి అరిసెలు జంతికలు అన్నీ చేయించేసరికి లగ్నం రోజు దగ్గరకు వచ్చింది. రామయ్య కొడుకులు 3 ఆడపిల్లల కంటే చిన్నవాళ్ళు అవటం వలన
పెద్దలుడు గోవిందమే అన్నిటికీ కొడుకులా ఆదుకున్నాడు. తాటాకులు కొట్టి తెచ్చి రామయ్య గోవిందాలే స్వయంగా పందిరి వేశారు. పెళ్లి కూతుర్ని చేస్తుంటే సత్యవతి మనసులో తీరని వెలితి పట్టుకుంది. పల్లెటూరులో పశువుల మధ్య పొలాల్లో పడి మట్టి కొట్టుకుంటూ తిరిగే భర్త కాదు ఆమెకు కావలసింది. టెర్లిన్ ప్యాంటు, బుష్ షర్టు ధరించి క్రాఫ్ జరిగిపోకుండా నీట్గా ఉంటూ ఆఫీసులో పని చేసుకుని వచ్చే అందమైన యువకుడు భర్తగా రావాలని కలలో నిలుపుకుంది. అలాంటి వ్యక్తి కావాలని ఆశపడింది. ఆమె ఆశ తలకిందులు చేస్తూ పల్లెటూరు బయటే మొగుడవబోతున్నాడు. కానీ అది చెప్పడానికి ధైర్యం చాలక తల వంచింది. చివరికి పెళ్లి బాగానే జరిగి 3 నిద్రలకి అత్తవారింటికి వెళ్ళింది సత్యవతి. విశాలమైన ఇంటి వీధి వైపు ఆవరణలో రకరకాల ముద్దబంతి పువ్వులు, పచ్చని చామంతులు, బంగాళాబంతి పువ్వులు తలలూపుతూ స్వాగతం పలికాయి నూతన వధువుకి. ఒక పక్క కనకాంబరం, సన్నజాజి పూలు, మరో పక్క గులాబీలు. ఒక్క ఎండుటాకైనా లేక, ఏ చెత్తా చెదారము లేక ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు అనటానికి నిదర్శనంగా పరిశుభ్రంగా ఉంది. గుమ్మంలోకి కాలు పెట్టగానే అత్తగారు సూరమ్మ దిష్టి తీసి హారతి పట్టింది. కుడికాలు ముందు పెట్టి మెల్లగా లోపలికి రమ్మా అంది ఆప్యాయంగా. అలాగే కుడికాలు ముందు మోపి లోపలికి అడుగు పెడుతూనే పరిశీలనగా చూసింది. అది పెద్ద మండువా ఇల్లు. విశాలమైన గదులు, శుభ్రమైన గాలి వెలుతురు వస్తూ కొత్తగా కొట్టిన సున్నపు ఘాటుతో ఎంతో చక్కగా ఉంది. పెరటి వైపు బావి దగ్గర అరటి చెట్టు, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు, పైకి పాకించిన సొరతీగలు, పందిరికి అల్లుకుంటున్న చిక్కుడు పాదులు, వంగ బెండ మడులు, ఒక పక్కగా జామ చెట్టు ఎంతో పొందిగ్గా ఉన్నాయి. విశాలమైన ఆ పెరడులోనే ఒక పక్క పశువుల శాలుంది. 2 గేదెలు, 1 ఆవు. అన్నీ బాగానే ఉన్నా సత్యవతికి మాత్రం ఏమంత గొప్ప అనిపించలేదు. తమకి ఇల్లుంది, కాకపోతే దీనికంటే కాస్త చిన్నది. ఏవో పాదులు తమ దొడ్లోనే ఉన్నాయి. ఈ గేదెలు, ఆవులు లేవు. ఎందుకు వచ్చిన సంత ఇది? పేడ, గడ్డి. వర్షం పడిందంటే చాలు చిత్త చిత్తలాడుతూ పాడు రోతగా ఉంటుందే కానీ శుభ్రమా అనుకుంది మనసులోనే. భర్తకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారు బావగారు చలపతి, తోడికోడలి విజయలక్ష్మికి 2 పిల్లలు కూడాను. తన భర్త అక్కగారు రామలక్ష్మి. ఆమె భర్తను చూస్తేనే మాత్రం భయం వేసింది. అంతకంటే ఘనుడన్నట్టు తన భర్త కంటే మరీ మోటుగా ఉన్నాడు భూపతి. అతనితో కాపురం ఎలా చేయగలుగుతోందా అని ఆశ్చర్యపడింది. ఆ సాయంత్రం బంతులాటలో తనకు వచ్చిన వరుస పాటలన్నీ పాడింది రామలక్ష్మి మరదలపైన. వారి పరిహాసాలు అవి చూసి చి అంత అడవి మేళం అనుకుంది సత్యవతి. ఆఖరి కొడుకు అవటం చేత ఆ పైన ఇంకా పిల్లలు లేరు కనుక కామయ్య చిన్న కొడుకు పెళ్లిలో సమారాధనలు, సత్యనారాయణ వ్రతాలు, భోజనాలు అన్నీ అట్టహాసంగానే జరిపించాడు. అక్కడ 3 నిద్రలయ్యాక భర్తతో పుట్టింటికి వచ్చింది సత్యవతి. ఆ రోజే శోభన ముహూర్తం కూడా నిర్ణయించారు. సత్యవతి అంటే చక్రపాణికి చాలా ఇష్టం కలిగింది. ఎప్పుడెప్పుడు భార్య వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు గదిలో. ముత్తైదువులు లోపలికి పంపి తలుపు వేసుకుని వెళ్ళిపోయాక ఆ గది అలంకరణ అంతా తను సినిమాల్లో చూసే విధంగా ఉందా లేదా అని పరీక్షించసాగింది. చక్రపాణి దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. ఆ స్పర్శకి ఉలిక్కిపడి పక్కకు చూసింది. ఏమిటంత దీక్షగా చూస్తున్నావు? గది అలంకరణ బాగుందా లేదా అనా అంటూ చనువుగా ఆమె చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సత్యవతి మూగదానిలా చూడసాగింది. ఆ పంచెకట్టు, ఆ తీరు ఎన్నడూ తను ఊహించుకొని భర్త లభించాడు కదా అనుకుంది మనసులో. భర్త మాట్లాడిన 10 మాటలకు 2ంటికి మాత్రమే జవాబిచ్చింది. కొత్త గనక సిగ్గుపడుతోందిలే అనుకుని సరిపెట్టుకున్నాడు చక్రపాణి. ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. అతడు ఏం చేసినా ఆమెకు మోటు సరసంగానే కనిపించింది. ఆ రోజే కాదు, ఆ 3 రోజులు కూడా. ఆమె కోరికకు భిన్నంగా 16 రోజుల పండగ అవగానే కాపురానికి తీసుకువెళ్ళిపోయాడు చక్రపాణి. రోజు ఉదయం అవ్వగానే చక్రపాణి మొక్కల సంరక్షణ చూసుకుంటాడు లేవటమే. తోటికోడలు జయలక్ష్మి మంచి పనిమంతురాలు. తెల్లవారుజామునే అత్తగారితో పాటు లేచి పాచి పనులు చేసుకోవటం, పొయ్యి రాజేసి నీళ్ల కాగు వేయటం, టిఫిన్ చేయాల్సి వస్తే పప్పు రుబ్బటం మొదలైనవి తనే చక్కబెడుతూ ఉండేది. కొత్త కోడలని సత్యవతిని ఏ పని చేయనిచ్చేది కాదు. అమ్మ వదిన చెరొక పని చేసుకుంటున్నారు, కాస్త నువ్వు కూడా వెళ్ళి సాయం చెయ్యి
అని కాపురానికి వచ్చిన రెండో నాడే భార్యకు చెప్పాడు చక్రపాణి. నేను అలా చీకటితో లేవలేను బాబు అంది సత్యవతి నిర్మోహమాటంగా. తెల్లవారి ఆమె లేచి సాయం చేయబోయేసరికి అక్కడ పనులేమీ కనపడేవి కావు. పొద్దున్నే ఆవకాయ పెరుగు వేసుకుని బావగారు భర్త చద్దన్నం తింటూ ఉంటే చిరాగ్గా ఉండేది సత్యవతికి. కంచం అన్నం తిని బారెడు గ్లాసు నిండా కాఫీ కూడా తాగి వెళ్తుంటే ఆ అన్నదమ్ములు చూస్తే ఆశ్చర్యం అనిపించేది. మామగారు వయసు మళ్ళిన వాడవటంతో పొద్దున్నే చద్దన్నం పడక ఏదైనా టిఫిన్ తిని వెళ్ళేవాడు. చద్దన్నం జయలక్ష్మి కూడా తింటుంది. 1-2 రోజులు సత్యవతిని కూడా తినమని బలవంతం చేశారు. కానీ సత్యవతి తినటానికి ఒప్పుకోకపోవటంతో మామగారికి చేసే పలహారమే ఆమెకి కాస్త పెట్టి కాఫీ ఇచ్చేవాళ్ళు. తమ ఇంట్లో ఏదో ఒక కూర పచ్చడి చేసుకుని తినే అలవాటు. ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి పప్పు, కూర, పచ్చడి, చారు అన్నీ చేస్తారు. రాత్రి మళ్ళీ ఊరగాయ, అప్పడాలు, వడియాలు, చారు అన్నీ ఉంటాయి. అబ్బా, ఏంటి మరీ మోటుచిళ్ళు అనుకుంది. ఆమె అసలు భరించలేని విషయం ఇంకొకటి ఉంది ఆ ఇంట్లో. మామగారు తిని లేచిన విస్తట్లో అత్తగారు, భర్త తిని లేచిన కంచెంలో తోటికొడలు అన్నం పెట్టుకుని తింటాం ఆమెకు చాలా రోతగా ఉండేది. ఛీ, ఎంగిలికుడు అని విసుక్కునేది. భర్త కంచంలో కూర్చోమని సత్యవతికి చెప్పినా అలాగేనంటూ శుభ్రంగా తోమి కడుక్కొచ్చి పెట్టుకుంటూ ఉంటే విడ్డూరంగా చూసేవారు అత్తగారు, తోటికొడలు. అలా భర్త తిని లేచిన దాంట్లో పెట్టుకుని తింటాం పుణ్యం అమ్మాయి అని అత్తగారు హితబోధ చేయబోయింది. మీ పుణ్యాలకు మీకు ఒక నమస్కారం, నేను అలా ఏ ప్రస్తుతుళ్ళు తినలేను అని జవాబిచ్చింది. చేసేది లేక దవడలు నొక్కుని ఊరుకున్నారిద్దరూ. అయినా ఉండబట్టలేక కొడుకుతో చెప్పింది సూరమ్మ. పోనీలే అమ్మా, ఏదో చిన్నపిల్ల, పైగా కాస్త చదువుకుంది, కొన్నాళ్ళు పోతే తనే తెలుసుకుంటుంది అని సర్ది చెప్పాడు చక్రపాణి. నిజమేనని ఊరుకుంది సూరమ్మ. ఆమెకి అత్తగారిని కనుక నా మాట అక్షరాలా పాటించి తీరాలి అన్న భావన లేదు. ఏదోలే కొంతకాలానికి వాళ్లే తెలుసుకుంటారు అనుకునే తత్వం. జయలక్ష్మికి సత్యవతిని చూస్తే విడ్డూరం అనిపించే విషయం మరొకటి ఉంది. సాయంత్రం అయ్యేసరికి జాజి పూలు, కనకాంబరాలు అన్నీ కోసుకుని బారెడు దండ తాను, మరొక బారెడు దండ కూతురికి పెట్టుకునే జయలక్ష్మికి సత్యవతి అసలు పూలే పెట్టుకోకపోవటం వింతగా ఉండేది. దొడ్లో అన్ని పూలుంటే చక్కగా కట్టి పెట్టుకోరాదా? సన్నజాజులు, కనకాంబరాలు, ఆ పక్క మడిలో మరిది తెప్పించి వేసిన మరువం, దవనం అన్నీ ఉన్నాయి. వాటిని కట్టి పెట్టుకుంటే బాగుంటుంది కదా. అది సత్యవతికి ఇష్టం లేదు. ఇదే బస్తీలో కాపురం ఉద్యోగం చేసే భర్త అయితే సాయంత్రం అయ్యేసరికి వస్తూ బజార్లో దండ కొని తెచ్చి స్వయంగా తన జడలో అలంకరించేవాడు. ఇక్కడ తను కోసుకుని కట్టుకుంటే రాత్రి 9ంటికి కొంపచేరి భోజనం చేసి గదిలోకి భర్త వచ్చేసరికి తను ఒక నిద్ర కూడా తీసిలేస్తుంది కనుక అవి కాస్త నలిగిపోతాయి. అలా పైకి అనటం ఇష్టం లేక జాజి పూలు కడుతుంటేనే నలిగిపోతాయి, అందుకే పెట్టుకోను అని జవాబిచ్చింది. పోనీ కనకాంబరాలు, మరువం కలిపి పెట్టుకో అంది ఊరుకోలేక జయలక్ష్మి. సత్యవతి మౌనం వహించింది. బంతిపూలు, చామంతి పూలైతే అసలు నలగవనుకో సూరమ్మ అమాయకంగా చెప్పింది. అవి అన్ని కాలాల్లోనూ పుయ్యవుగా నవ్వుతూ అంది సత్యవతి. నిజమేలే. అంతటితో ఆ సంభాషణ ముగిసిపోయింది. తనకంటే ఎక్కువ చదువుకుందని చక్రపాణి సత్యవతిని ఎంతో గౌరవంగా చూసేవాడు. ఒకరోజు తోటి కోడలు గది మీదుగా వెళ్తూ లోపలికి చూసింది. బావగారు చలపతి మంచం మీద కాళ్ళు బారచాపి పడుకుంటే జయలక్ష్మి కాళ్ళు పడుతోంది. అతడు తాంబూలం నవ్వులుతూ సగం తన నోట్లో నుంచి తీసి జయలక్ష్మి నోట్లో కుక్కాడు. అదే మహద్భాగ్యం అన్నట్టు జయలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ఆ దృశ్యం చూసేసరికి ఒళ్ళు జలతరించింది సత్యవతికి. మోటు సరసం, మోటు మనుషులు, మొరటు పనులు, ఇంటి చాకరీతోనో చేస్తుంటే రాత్రికి భర్త గారికి మర్దన చేస్తూ సేవలు కూడానా అనుకుంది చిరాగ్గా. అది కాస్త భర్త దగ్గర అనేదాకా సత్యవతికి నోరు ఊరుకోలేదు. తన భార్య చేత కాస్త కాళ్ళు పట్టబందామనుకుని సంబరపడిన చక్రపాణి వెంటనే నోరు నొక్కున్నాడు సత్యవతి అభిప్రాయాలు గమనించి. బెజవాడలో సత్యవతి పినతల్లి అనసూయుంది. కొత్తగా పెళ్ళైన అక్క కూతురు సత్యవతిని ఆమె భర్తని రమ్మని ఆహ్వానించింది. చక్రపాణికి అది నూర్పిళ్ల సమయం కనుక బాగుండదని సత్యవతిని ఒక్కత్తిని పంపాడు. అక్కడికి చేరగానే ఎంతో హాయి అనిపించింది సత్యవతికి. సందడి సరదాలకు లోటు లేని బెజవాడలో
నిత్యం ఏదో ఒక సినిమాకి బయలుదేరుతూనే ఉండేది సత్యవతి. పోనీలే, మళ్ళీ ఆ పిల్ల చేరితే చూడటం పడుతుందా ఏమన్నానా అని అనసూయ, ఆమె భర్త జనార్దనం అభ్యంతరం పెట్టేవారు కాదు. అక్కడ అత్తగారింట్లో తెల్లవారుతుండేసరికల్లా లేచి తీరాలి. కొత్తల్లో కొత్త పెళ్లి కూతురని అనుకున్నా కానీ రాను రాను జయలక్ష్మి తను లేచిన అరగంట గంట లోపలే వచ్చి సత్యవతి గది తలుపు కొట్టి సత్యాలే అని మేలుకొలుపులు పాడేది. అదొక పెద్ద న్యూసెన్స్గా అనిపించేది. తను లేచిందిగా చాలదు, ఇప్పటి నుంచే లేచి ఏం చేయాలట అని విసుక్కునేది. చక్రపాణి అది గమనించినా పట్టించుకోనట్లు ఊరుకోవటంతో భర్త నుంచి ఏ విధంగానూ తనకు సపోర్ట్ రాలేదు కనుక తిట్టుకుంటూనే లేచేది. క్రమంగా అదే అలవాటవుతుందని చక్రపాణి మౌనం వహించేవాడు. ఇక్కడ బస్తీలో ఆ బాధ లేదు. అనసూయది ఒంటరి కాపురం, ఎన్నింటికి లేచినా అడిగేవారు లేరు. అది చాలా నచ్చింది. ఒంటరి కాపురం, అది బస్తీలో ఎంతైనా సుఖపడొచ్చు అనుకుంది. అక్కడికి తాను కష్టపడిపోతున్నట్టు. ఇక్కడి పద్ధతులు అలవాట్లు అన్నీ వేరు. ఉదయం చద్దన్నం ఆవకాయలతో తినే పెద్దవాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఇంత చిన్నపిల్లలు కూడా చద్దన్నం తినకుండా నాజూగ్గా టిఫిన్లు చేసి బడికి వెళ్ళటం చూసి ముందు ఆశ్చర్యం అనిపించింది కూడా. అనసూయ గారింటి పక్క ఒక జంట, బహుశా కొత్త కాపురం అయి ఉంటుంది. ఇద్దరే ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళెవరూ తోకల్లా లేరు అని సంబరపడింది సత్యవతి. అస్తమానం వాళ్ళ ఇంటికేసి ఆ వ్యక్తులకేసి చూస్తూ ఉండడమే పెద్ద పని అయ్యింది పని లేని సత్యవతికి. అతనికి స్కూటర్ ఉంది. ఉదయం ఆఫీస్కి అతను స్కూటర్ మీదే వెళ్ళొస్తూ ఉండేవాడు. అతను వెళ్తూ ఉంటే గుమ్మం దాకా భార్య నవ్వుతూ వచ్చి చెయ్యి ఊపేది. అతను కూడా చెయ్యి ఊపి వెళ్ళిపోయేవాడు. రోజు సాయంత్రం వస్తూ పూలదండ తెచ్చేవాడు. అప్పటికే ఆమె చక్కగా ముస్తాబై ఉండేది. కాసేపటికల్లా అతను తెచ్చిన పూలు ముడుచుకుని ఇంచక్క స్కూటర్ మీద ఇద్దరూ బయటికి వెళ్ళిపోయేవారు. ఇవన్నీ కళ్ళెంత చేసుకుని చూస్తుండేది సత్యవతి. సంసారం అంటే అది, భర్త అలా ఉండాలి అని వాళ్ళు వెళ్ళగానే అనుకుంటూ నిట్టూర్చుతూ ఉండేది మనసులో. తన భర్త ఉన్నాడు. చదువు, సంధ్య, నాజుకుతనం ఏమాత్రం లేని మొరటు మనిషి. ఈ జన్మకు తను వచ్చి భర్తతో బస్తీలో కాపురం పెట్టడం అనేది జరగని పని. వస్తే అతనికి ఉద్యోగం ఎవడిస్తాడు? ఏం చూసిస్తాడు? భర్తకి చదువు లేకపోవటం చాలా చిన్నతనంగా తోచింది. ఇలాంటి సంబంధం కుదిర్చిన తండ్రిని సాధించింది. తన సరదాలు ముచ్చట్లు అన్నీ నాశనమయ్యాయని ఆఖరికి మనసులోనే దుఃఖపడింది. పినతల్లి గారింట్లో 15 రోజులుంది. ఈ 15 రోజుల్లోనూ స్వతహాగా బస్తీ వ్యామోహం గల సత్యవతి మోజు మరింత పెరిగిందే గాని తరగలేదు. తన భర్త గెడ్డి పరకలా కనిపించాడు. పల్లెటూరు సంసారం, తను పల్లెలో పుట్టి పెరిగినదైనా ఏమాత్రం నచ్చలేదు. విధి లేక తప్పనిసరి అయి వదలలేక మళ్ళీ అత్తగారింటికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి చాలా ముభావంగా ఉండసాగింది. అసలే అంతంత మాత్రం తోటి కోడలతోనూ అత్తగారితోనూ మాట్లాడటం ఇప్పుడిక మరీ పలికే బంగారం అయిపోయింది. అన్ని పనులు జయలక్ష్మి చక్కదిద్దుతుంది కాబట్టి సరిపోయింది. లేకుంటే సూరమ్మ పని ఇరుకున పడి ఉండేది. బస్తీ నుంచి వచ్చాక మరీ మాట్లాడటం తగ్గించేసిన భార్యను చూసి చక్రపాణి కాస్త చిన్నబుచ్చుకున్నాడు. ఇన్నాళ్ళైనా ఇంకా సిగ్గేమిటి, ఇక్కడ అలవాటు కాకపోవటం ఏమిటి అనుకున్నాడు. అతను పైకి ఎంత మొరటు మనిషిలా కనిపిస్తాడో అతని భావాలు మాటలు అంత సున్నితమైనవి. సత్యవతి అంటే అతనికి తగని ప్రేమ. ఏ పని చెబితే ఎక్కడ చిన్నబుచ్చుకుంటుందో అని ఏ పని చెప్పేవాడు కాదు. భార్య తనకు అవి ఇవి అందిస్తూ కలిసిమెలిసి తిరుగుతూ సరదాగా ఉండాలని అతని కోరిక. సత్యవతి ఏమనుకుంటుందో అని ఆమెకు పురమాయించడానికి బిడియపడి తన పనులన్నీ తనే చేసుకుంటూ ఉండేవాడు. కోడలొచ్చినా కొడుకు తన పనులన్నీ తనే చేసుకోవటం సూరమ్మకి కష్టంగానే ఉండేది. కనీసం కాళ్ళు కొడుక్కునే నీళ్లన్నా అతను వచ్చేసరికి ఎదురు వచ్చి అందించని తోటి కోడలు వింత స్వభావానికి లోలోన ఆశ్చర్యపోయేది జయలక్ష్మి. జయలక్ష్మి మాత్రం పరాయి పిల్ల కాదు, ఎంత ఒద్దికగా కలిసిపోయింది తమ కుటుంబంలో అని రోజూ అనుకుంటూ ఉండేది సూరమ్మ. సత్యవతి కాపురానికి వచ్చి 6 నెలలయ్యింది. పెళ్ళైన 4 నెలలకే జయలక్ష్మి నెల తప్పింది. సత్యవతికి ఇంకా కడుపు రాలేదేమిటా అని బాధపడుతూ ఉండేది సూరమ్మ. చిన్నాడి కడుపున ఒక కాయ కాస్తే చూసి అలా యాత్రలు చేసి వద్దాం అనుకుంటూ ఉండేది. రోజు తులసి పూజ చేసుకోమ్మా అని చెప్తూ ఉండేది మొదట్లో. ఇప్పుడు రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసిరా, గాలి దోషాలన్నీ పోయి పిల్లలు పుడతారు అని చెప్పడం ప్రారంభించింది. ఇది మరీ చిరాగ్గా ఉండేది సత్యవతికి. పుడతారులేండి, వెధవ పిల్లల కోసం అంత కంగారు ఎందుకు,
పుట్టకపోతారన్న భయం దేనికి అంది సత్యవతి కాస్త కోపంగా. సూరమ్మ చాలా నొచ్చుకుంటూ, వెధవ పిల్లలు అనక అమ్మాయి, పిల్లలు లేందే ఇంటికి నిండుతనం రాదు. గొడ్రాల్లా ఉంటే నీకు మాత్రం ఏం ఆనందం అంది. నాకు మాత్రం పిల్లల కోసం ఇప్పటి నుంచే ఏమీ ఆరాటం లేదు అంది ఖచ్చితంగా. ఏ మాట అన్నా కోడలలా తేలిగ్గా తీసి కొట్టిపారేయటంతో పాపం చాలా చిన్నబుచ్చుకుంది సూరమ్మ. దానికి తోడు కనపడ్డ ప్రతి ఆమె కోడలు నీళ్ళొసుకుందా అని అడగటం, ఇంకా లేదు అని సూరమ్మ కాస్త దిగులుగా జవాబివ్వటం వింటున్న సత్యవతికి ఒళ్ళు మండిపోయింది. అడిగిన దానికి తప్ప కలుపుగోలుతనంగా ఉండని సత్యవతి అంటే చక్రపాణికి కాస్త బాధగానే ఉండేది. అతని స్వభావం వేరు. పొలంలో పనిచేసుకుంటున్న భార్య అనురాగం, చిలిపి పలుకులు గుర్తు చేసుకుంటూ హుషారుగా ఉండాలని తాపత్రయపడేవాడు. తనకన్ని విధాల తోడు నీడగా కంటి పాపలా చూసుకుంటూ తన ప్రేమ వాహినిలో ముంచెత్తి పరవశత్వం కలిగించే విధంగా తన భార్య ఉండాలని అతని కోరిక. మొదట్లో సిగ్గని సరిపెట్టుకుంటూ ఆ సిగ్గుని వదలగొట్టాలని చనువుగా ఉండేవాడు. గదిలోకి రాగానే ఆమెను తటాలున మీదకు లాక్కుని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించేవాడు. లాలనగా తన కౌగిలిలో బంధించేవాడు. అతని దురదృష్టం ఏమో కానీ సత్యవతికి మాత్రం శుద్ధ మోటుతనమే కనిపించేది. అతని ఆవేశం ఆమెకు ఎబ్బెట్టుగా ఉండేది. మరీ అంత గదిలోకి వచ్చి రాగానే ఏమిటంత తొందర అని గింజుకునేది. రాను రాను భార్య ముభావంతో అతనిలో ఆవేశం కూడా జారిపోసాగింది. ఏమాత్రం సుముఖత్వం చూపని భార్యతో అతడు మాత్రం ఏం సరసాలాడతాడు. చివరికి పడకటింట్లో కూడా భార్య విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవటం నేర్చుకున్నాడు. రాను రాను సత్యవతికి ఆ సంసారము, ఆ మనుషులు అంటేనే యావగింపు కలిగింది. వారి తిళ్ళు రోజు అమ్మవార్లలా ఇంత పసుపు ముఖానికి పులుముకొని బావి దగ్గర 2 చాదలు నీళ్లు తోడుకుని పోసుకుంటూ ఉండే అత్త తోడికోడలు, పొలము వ్యవసాయం అంటూ ఓ సినిమాలు ఓ సరదాలు అంటూ లేకుండా ఎద్దులా చాకరీ చేసే భర్త. వాళ్ళ పాటలేవో వాళ్ళు పడకుండా నువ్వు కూడా వచ్చి నూతిలో 2 చాదలు తోడుకుని తడి బట్టలతో తులసి ప్రదక్షిణాలు చెయ్యి, సాయంత్రం కోవెలలో ప్రదక్షిణాలు చెయ్యి అని తనకి హితబోధ చెయ్యిపోవటం, మామగారు బావగారు ఇల్లెగిరిపోయేలా పెట్టే గురకలు, ఇవన్నీ ఆమెకు పరమ రోతను కలిగించాయి. అబ్బా, ఈ అడవి మనుషుల మధ్య నుంచి అవతల పడితే బావుణ్ణు అని మనసులో అనుకోసాగింది. తను ఎలాగూ 10th పాస్ అయింది. పిన్నిగారింట్లో ఉండి ఇంటర్లో చేరితే బావుండు. ఈ చదువురాని పొలాల్లో పడి తిరిగే మట్టి మనిషితో ఎలా సంసారం చేయటం అని పగలు రాత్రుళ్ళు అదే పనిగా ఆలోచించసాగింది. చివరికి ఈ భర్త ఈ సంసారం వదిలి తను స్వతంత్రంగా బ్రతకాలి అనే నిశ్చయానికి వచ్చింది. అప్పటికి చక్రపాణితో సత్యవతికి వివాహమై ఏడాది కావస్తోంది. ఎలాగో ఏడాది ఓర్చుకున్నాను, ఇంక చాలు బాబోయ్ అనుకుంటూ నేను మా పిన్నిగారింటికి వెళ్ళొస్తాను అంది భర్తతో. క్రిందటిసారి బెజవాడ వెళ్ళి వచ్చి అంత క్రితం మాట్లాడే మాటలు కూడా మాట్లాడటం మానేసింది. ఇంకొకసారి పూర్తిగా తనతో మాట్లాడదేమో అని బాధగా అనుకున్నాడు చక్రపాణి. అయినా పంపితే పోని కాస్తైనా నా మంచితనం గ్రహించి తిన్నగా ఉంటుందేమో అన్న ఆశతో ఒప్పుకున్నాడు. అమ్మయ్య, ఇక్కడొక గండం గడిచిపోయింది అని ఆనందించింది మనసులో. మంచి రోజు చూసి పంపించాడు చక్రపాణి. కూడా తను వస్తానన్నా పర్వాలేదు, నేను వెళ్ళగనులేండి అని సమాధానమిచ్చి ఒంటరిగానే బయలుదేరింది. పుట్టింటికి వెళ్తానంటే అర్థం ఉంది, ఎక్కడో ఉన్న పిన్నమ్మ ఇంటికి ప్రత్యేకంగా బయలుదేరటం ఏమిటి అనుకున్నారు సూరమ్మ జయలక్ష్మి. పైకి ఏమీ అనకపోయినా అలా వెళ్ళిన సత్యవతి నుంచి చక్రపాణికి ఉత్తరం అందింది 4వ రోజుకి. చక్రపాణి గారికి, మీతో నేను సంసారం చేయలేను. నాకు మీరు మీ ఇంటి అలవాట్లు పద్ధతులు బొత్తిగా సరిపడదు కూడాను. ఎన్ని విధాల ఆలోచించినా కలవని మన మనసులతో లోకం కోసం సంసారం సాగించటం వంచుకోవటమేనని నా ఉద్దేశం. మీ అభిరుచులకి మీ మనస్తత్వానికి సరిపడిన పిల్లని, మీ అమ్మగారికి నచ్చే విధంగా తులసి పూజలు గుళ్ళో ప్రదక్షిణాలు చేయగల అమ్మాయిని, మీ వదిన గారితో సమానంగా తెల్లవారుజామున లేచి పాచి పనుల దగ్గర నుంచి అన్నీ చేయగల పనిమంతురాలని చూసి పెళ్లి చేసుకోండి. నాకు ఏ అభ్యంతరమూ లేదు. సరికదా ఉపకారం కింద భావించి ఆనందిస్తాను. సత్యవతి. ఆ ఉత్తరం చూసి ముందు తెల్లబోయాడు చక్రపాణి. ఆ తర్వాత కోపంతో మొహం ఎర్రబడింది. మరొకసారి చదివాక కొంచెం తామాయించుకుని ఆలోచనలో పడిపోయాడు. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అని అడిగిన తల్లితో క్లుప్తంగా చెప్పాడు.
సూరమ్మ నిలువునా నిశ్చేష్టురాలయ్యింది. విన్న జయలక్ష్మి అదిరిపోయింది. తోటి కోడలికి ఎంత తెగింపు అని ఆశ్చర్యపోయింది. ఏదో కోడలు కదా అని చనువు కొద్దీ ప్రదక్షిణాలు చేయమని, తులసీదేవికి పూజ చేసుకోమని చెప్పాను. అంత మాత్రానికి అంతంత ఉత్తరాలు రాయాలా అంది సూరమ్మ. చక్రపాణి మాట్లాడలేదు. తనంత మురిపంగా చూసుకుంటేనే మీకు నాకు సరిపడదని అనేసింది. ఇక తల్లి మాట లెక్కే ఉంది. ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే మానేయొచ్చు. పెద్దవాళ్ళు కనుక ఏదో మంచి అనుకున్నవి తమ దృష్టిలో ఉన్నవి చెప్తూ ఉంటారు. దానికింత రాద్ధాంతమా అనుకున్నాడు. కామయ్య వచ్చాక విషయాలన్నీ చెప్పేసింది సూరమ్మ. వింటూనే మండిపడ్డాడు. విన్న చలపతి కోపగించాడు. ఏమిటి ఇవిడ చదువు? ఏమన్నా బిఏలు చదివిందా, ఎంఏలు చదివిందా? వాడికంటే ఏదో 2 క్లాసులు ఎక్కువ ఏడిసింది. దానికి ఇంత పోగరా? నీతో సంసారం చెయ్యనని తెగేసి చెప్తుందా? పైగా మరొక పిల్లని చూసుకోమని సలహా ఇస్తుందా? చేస్తాను, దీని బాబు లాంటి పిల్లని తెచ్చి చేస్తానేమనుకుందో అంటూ కోపంతో బుసలు కొట్టాడు కామయ్య. ఆ తెల్లవారుతూనే వియ్యంకుడికి కబురు పెట్టాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు రామయ్య. అతన్ని చూస్తూనే సత్యవతి రాసిన ఉత్తరాన్ని గిరాటేశాడు మొహం గంటు పెట్టుకుని. ఉత్తరం చదివి నిలువునా నిర్ఘాంతపోయాడు రామయ్య. కూతురు ఎంత పని చేసింది! పరువుగా గుట్టుగా బ్రతికే సంసారాలలో తలవంపులు తెచ్చింది. కోడలి ఇలా చేసిందని కామయ్యని, కూతురు ఇలాంటి పని చేసిందని తనను దుమ్మెత్తిపోయిరు అంతా. దౌర్భాగ్యురాలు మనసులో తిట్టుకుంటూ, ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియని రాతలేవో రాసింది, నేను వెళ్ళి కనుక్కొస్తాను అన్నాడు సర్దిపుచ్చే ధోరణిలో. చిన్నపిల్ల అంటామేమిటయ్యా? ఇది చిన్నపిల్లల రాతల్లాగా ఉన్నాయా అన్నాడు కామయ్య మండిపడుతూ. ఇక వియ్యంకుడు ఏం చెప్పినా వినడని గ్రహించిన రామయ్య, నేను వెళ్ళి విషయం కనుక్కొస్తాను అంటూ లేచాడు. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళి విషయం కనుక్కురా. కనుక్కుని వచ్చి ఏ సంగతి చెప్పిపో. మా అబ్బాయికి రేపు ఈ పాటికి పెళ్లి చేస్తాను అంటూ విదిలించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు కామయ్య. తిన్నగా బెజవాడ వెళ్ళాడు రామయ్య. తన ఉత్తరం అందాక గొడవలు రేగుతాయని, తన తండ్రో బావో ఎవరో ఒకరు రాకపోరని అనుకుంటూనే ఉన్న సత్యవతి తండ్రిని చూసి ఏమీ భయపడలేదు. ఏమే, నీకేమన్నా బుద్ధుందా లేదా? ఏమిటా పిచ్చుత్తరాలు? తిన్నగా సంసారం చేసుకోక రౌద్రంగా అన్నాడు రామయ్య. నాకు అతనితో సంసారం చేయటం ఇష్టం లేదు తెగేసినట్టు చెప్పింది సత్యవతి. ఏమొచ్చింది నీకు మాయరోగం అతనితో కాపురం చేయకపోవటానికి? అతని మోటుతనము, ఆ ఇంటి పద్ధతులు నాకేం నచ్చలేదు. చదువు సంచారాన్ని ఆ గబ్బిళ్ళంతో ఎవడు చేస్తాడు కాపురం? విదిలించినట్టే అడిగింది. చదివిన మొనగెత్తే పెద్ద బయలుదేరింది. తిని కూర్చుని అరగక ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నావు. నిక్షేపం లాంటి కుర్రాడిని పట్టుకుని మోటువాడంటావా? నిప్పులు కురిసే కళ్ళతో అడిగాడు రామయ్య. ఆ నిక్షేపం లాంటి కుర్రాడిని మరొక నిక్షేపం లాంటి సంబంధం చేసుకోమను. ఎవడొద్దన్నాడు? నాకేం అక్కర్లేదు చెప్పింది. చేసుకుంటాడే, ఎందుకు చేసుకోడు? రేపు ఈ పాటికి వాళ్ళ నాన్న సంబంధం కుదిర్చి పెళ్లి చేశాడంటే నష్టం నీకు కానీ అతనికేమీ లేదు. నాకు ఏమీ నష్టం లేదు. హాయిగా చదువుకుంటాను, స్వతంత్రంగా ఉద్యోగం చేసి నా పొట్ట నేను పోసుకుంటాను. సరిపడని వాళ్ళతో సంసారాలు ఇదుతూ కూపస్థ మండూకల్లా నేనేం పడి ఉండదలుచుకోలేదు మొండిగా జవాబిచ్చింది. నీకు అన్నీ ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి. ఏం తెగులే, మొగుడిని వదిలించుకుని ఉద్యోగాలు వెలగబెడతానంటూ. ఇదేం పోయే కాలమే? చదువుకుంటానంటే పోయే కాలమా? అసలు ఎవరే నిన్ను చదివించేది? అరిచాడు రామయ్య. పోని, నువ్వు చదివించకపోతే మానే, ఏదో ఉద్యోగం చేసుకుంటూ నేనే చదువుకుంటాను. ఎన్ని విధాల నచ్చజెప్పినా సత్యవతి పట్టిన పట్టు విడవకపోవటంతో అశక్తుడై ఇల్లు చేరుకున్నాడు రామయ్య. పరువు ప్రతిష్టలన్నీ తగలబడిపోయాయి అని బాధపడుతూ మళ్ళీ కామయ్య ముఖం చూడలేక మరో మనిషి ద్వారా కబురు చేశాడు. కూతురు రావటానికి ఇష్టపడటం లేదని. ఏమోలో మిణుకుమంటూ ఉన్న ఆశ కాస్త ఆరిపోగా బుర్ర ఖాళీ అయిపోయింది చక్రపాణికి. కామయ్య కోపంతో ఊగిపోతూ, రేపు ఈ పాటికి దీనికంటే చదువుకున్న దాన్ని, చక్కని దాన్ని తెచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకపోతే నా పేరు కామయ్య కాదు అని భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చెయ్యటమేమిటి? ఎరుగున్న వాళ్ళందరికీ కొడుక్కి సంబంధం కావాలని, కట్నంతో నిమిత్తం లేదని చెప్పి సాధ్యమైనంత తొందరగా పిల్లని కుదర్చమని హెచ్చరించాడు కూడా. చక్రపాణి కాస్త భయపడ్డాడు. ఒక పిల్లే ఇలా పేలాలేగింది, మరొక పిల్ల వచ్చి మాత్రం సరిగ్గా ఉంటుందా? సత్యవతే కాపురం చేయలేదంటే అంతకంటే ఎక్కువ చదివింది వెలకబెడుతుందా?
తండ్రి పిచ్చి కానీ అసలు ఆ పిల్ల కాపురానికి రాకుండా బిగుసుకుపోతుందేమో ఇలా అనుకుంటూ మదనపడసాగాడు. కానీ ఇందులో ఏ ఒక్కటి పై కనలేదు. ఏ మూలో పురుషాభిజాత్యం. మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే పౌరుషహీనం అనిపిస్తోంది. వాజమ్మలా పెళ్ళం వదిలేసిందని 10 మంది చేత అనిపించుకుంటూ బ్రతకటం అసంభవం అని, పరువు ప్రతిష్టలకు భంగమని తోచసాగింది. అంతరాంతరాళంలో మంచి పిల్ల దొరక్కపోతుందా అన్న ఆశ, దొరకాలన్న కోరిక అది కూడా ఉండకపోలేదు. కామయ్య కార్యసాధకుడు. 10 రోజుల్లోనే బెజవాడ పిల్లని కుదుర్చుకున్నాడు. పిల్ల పేరు పద్మజ. ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఆర్థిక స్తోమత లేక తండ్రి చదువు ఆపించేశాడు. పిల్లని కామయ్య చక్రపాణి ముందు వెళ్ళి చూసొచ్చారు. పద్మజ పేరుకు తగ్గట్టు అందంగా ఉంది. సత్యవతి కన్నా మంచి ఛాయే. చక్రపాణికి బాగా నచ్చింది. కామయ్యకు కావలసింది సత్యవతి కన్నా ఎక్కువ చదివిన పిల్ల, ఎక్కువ అందమైనది. ఆ 2 పద్మజలో ఉన్నాయి. ఇంకా వేరే ఆలోచన ఏమీ చేయలేదు అతను. సూరమ్మ, జయలక్ష్మి, చలపతి, రామలక్ష్మి, భూపతి అంతా మరొకసారి వెళ్ళి చూసొచ్చాక తాంబూలాలు పుచ్చుకొని లగ్నం నిర్ణయించడం జరిగిపోయింది. కావాలనే రామయ్యకు ఒక శుభలేఖ పంపాడు కామయ్య. అది చూసిన రామయ్యకు కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. కూతురి మొండితనానికి, తన దౌర్భాగ్యానికి మనసులోనే ఏడ్చి ఊరుకున్నాడు. ఈసారి పెళ్లి ఘనంగానే చేశాడు కామయ్య. మంచి శాస్త్ర చేశారు. లేకపోతే ఆ పిల్లకి అంత పొగరా, ఇంతోటి చదువుకి అంత అహంకారమా అంటూ కామయ్య చర్యను ప్రతివారూ పొగిడారు. మొత్తానికి మొగాడు అనిపించావోయ్, లేకపోతే అంత గర్వమా ఆడదానికి, మా అందరి పరువు నిలిపావు అని చక్రపాణిని అభినందించారు. చక్రపాణికి పెళ్ళయిందని తెలిసి తేలిగ్గా నెట్టూర్చింది సత్యవతి. మంగళసూత్రాలు 2 తీసి కవర్లో పెట్టి పార్సిల్ చేసి మరీ పంపింది. ఇక అతనితో ఏ సంబంధమూ ఉండదన్నట్లుగా. అందుకున్న చక్రపాణి ఈసారి ఆశ్చర్యపడిపోలేదు, పైగా సంతోషించాడు కూడా. కూతురు భర్తని వదిలి వెళ్ళిపోయిందన్న వార్తతో ఊరంతా గుప్పుమని విడ్డూరంగా చెప్పుకుంటూ రామయ్య కనిపిస్తే కూతురికి బుద్ధి చెప్పడం చేతకాని చవట అని గుసగుసలిపోతూ ఎకసెక్కంగా ఏదో ఒక మాట అంటూ ఉంటే తలెత్తుకు తిరగలేని రామయ్య కూతురు చదువుకి డబ్బు పంపటానికి నిరాకరించాడు. టైప్ ఇన్స్టిట్యూట్లో చేరింది సత్యవతి పిన్నిగారింట్లోనే ఉండి. అనసూయకు కూడా సత్యవతి చర్య సమర్థనీయం కాక అటు మరీ ఏమి గట్టిగా అననూ లేక లోలోనే విసుక్కోసాగింది. 1 నెల రోజులు ఉండేసరికి పిన్నికి తన ఉనికి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించిన సత్యవతి వేరే గది వెతుక్కోసాగింది. త్వరగానే గది కూడా సంపాదించుకుంది. సత్యవతి వేరే గది తీసుకుని ఉంటోందన్న వార్త విని రామయ్య తెల్లబోయాడు. అతడు ఎలాగూ పెళ్లి చేసుకున్నాడు. జరిగిందేదో జరగనే జరిగింది. మన పిల్లను మనం వెలివేసుకోవడం దేనికి? దానివల్ల దాని బతికెటూ కాకుండా పోతుంది. చదువుకుంటానంటోంది, చదివించండి. దానికి నచ్చిన చదువుకున్నవాడు దొరికితే ముడిపెట్టచ్చు. ఆ ఊళ్ళోనే ఉంచేయండి, ఇక్కడికి తీసుకుని కూడా రాకుండా అంటూ పోరసాగింది కనకమ్మ. ముందు కాదు కూడదని భీష్మించుకుని కూర్చున్నా రాను రాను భార్య మాటల్లో నిజం లేకపోలేదని గ్రహించి కాస్త డబ్బిచ్చి పంపాడు భార్యని. కొన్ని ముఖ్యావసర సామాన్లు తీసుకుని కూతుర్ని చూడటానికి వచ్చింది కనకమ్మ. టైపు నేర్చుకుంటున్న కూతురికి అన్ని ఏర్పాట్లు చూసి జాగ్రత్త అంటూ 10 మార్లు హెచ్చరించి అనసూయకు కూడా కనిపెట్టి ఉండమని బతిమాలి చెప్పి తిరిగొచ్చేసింది. తన కోరికలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతున్నందుకు సత్యవతి మనసులోనే భగవంతుడికి నమస్కరించుకుంది. నిర్విచారంగా టైపు నేర్చుకోవటం ప్రారంభించింది. సత్యవతి ప్రవర్తనతో కళ్ళు తెరిచిన రామయ్య 3వ కూతురు రత్నకుమారికి బస్తీ సంబంధమే కుదిర్చాడు. వరుడు జయరాం నాజుగ్గా ప్యాంటు షర్టులతో తిరుగుతూ ఏదో చిన్న వ్యాపారం వెలిగించటం రత్నకుమారికి పరమానందం కలిగించింది. చదువు పెద్దగా నేర్వకపోయినా చూపులకి బాగుండటంతో పెళ్లికి వచ్చిన సత్యవతికి నచ్చాడతను. చెల్లెలికి మంచి మొగుడే వచ్చాడనుకుంది మనసులో. చక్రపాణి భార్య పద్మజ కాపరానికి వచ్చింది. సత్యవతితో జరిగిన అనుభవంతో చదువుకున్న పిల్లలకి ఏం చెబితే ఏం తంటా వస్తుందోనని చాలా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకున్నారు సూరమ్మ, జయలక్ష్మి. కాపురానికి వచ్చిన 3వ రోజు కల్లా ఆ ఇంట్లో పద్ధతులు ఆకలింపు చేసుకుంది పద్మజ. అత్తగారు తోడికోటలతో పాటు సమానంగా తనంతట తానే లేవటం మొదలుపెట్టింది. ఏదన్నా పని అందుకుని చేయటం కాస్త ధైర్యం కలిగించింది సూరమ్మకి. భర్త లేచేసరికి తను స్నానం చేసి వచ్చేది. భర్త మొక్కలన్నీ పరీక్ష చేస్తూ ఉంటే తాను ఎండుటాకులు తీసివేయటం, నీళ్లు కడవలతో తెచ్చి అందించటం ప్రారంభించిన పద్మజ ఒక్కొక్క నాడు భర్త లేవకుండానే తానే ఆ పనులన్నీ చేయటం కూడా అలవాటు చేసుకుంది.
చక్రపాణికి ఎంతైనా సంతోషం కలిగింది. సాయంత్రం అయ్యేసరికి జాజి పూలు, కనకాంబరాలు, మరవం దవనం అన్నీ కలిపి పెద్ద దండ పద్మజే కట్టి తోడికోటలకి, ఆమె కూతురికి, అత్తగారికి కూడా ఇచ్చేది. పద్మ, భోజనం చేశావా? పొలం నుంచి వస్తూనే అడిగాడు చక్రపాణి. చదువుతున్న పుస్తకం మూసి, మీరు రాలేదు కదా, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది చిరునవ్వుతో. అయ్యో, 9 అయిపోయింది, ఇంతవరకు నా కోసం ఎందుకు కనిపెట్టుకుని ఉండటం? నువ్వు తినేయలేకపోయావా అన్నాడు నొచ్చుకుంటూ. పద్మజ నీళ్లు పెట్టడానికి వెళ్ళింది పెరట్లోకి. చెబితే వినలేదురా, ఆయన రానియండి, ఇద్దరము తింటామంటూ కూర్చుంది. సూరమ్మ అందుకుంటూ జవాబిచ్చింది. రండి, స్నానానికి నీళ్లు తోడాను అంటూ తిరిగొచ్చింది పద్మజ. టవలు, సోపు తీసుకుని భర్త వెనకాల వెళ్తూ, మన దొడ్లో మల్లెపందిరి కూడా వేయిస్తే బాగుంటుంది కదా అంది. అవును, వేద్దామనుకుంటూనే అశ్రద్ధ అయింది, రేపు తెప్పిస్తాను. నీకు మల్లెపూలంటే ఇష్టమా అన్నాడు నవ్వుతూ. మల్లెపూలంటే ఎవరికి ఇష్టం ఉండదు చిలిపిగా అంది. గబగబా 2 చెంబుల మీద గుమ్మరించుకుంటున్న భర్తను చూసి, ఏమిటా పోసుకోవటం? ఇదిగో సబ్బు తీసుకోండి, వంగండి, వీపు రుద్దుతాను, అసలే మట్టిలో తిరిగొస్తారు అంది. చక్రపాణి వంగున్నాడు. పద్మజ వీపు రుద్దుతూ ఉంటే సున్నితమైన ఆమె చేతి స్పర్శ అతనికి ఎంతో హాయినిచ్చింది. అయ్యిందా అడిగాడు. అప్పుడేనా? కాస్తా కోస్తా, ఎకరమున్నర ఉంది మీ వీపు, తోవద్దా అంది పేదాలు బిగించి నవ్వాపుకుంటూ. చక్రపాణి పక్కున నవ్వాడు పద్మజ మాటలకి. అతని స్నానం పూర్తయింది. టవలు, లుంగి అందించి లోపలికి వెళ్ళింది. భోజనాల గదంతా శుభ్రం చేసి పీటలు వాల్చి కంచాలు పెట్టింది. కామయ్య, చలపతి, చక్రపాణి ముగ్గురు ఒక్కసారే కూర్చుంటారు భోజనాలకి మధ్యాహ్నం పూట. వాళ్ళయ్యాక ఆడవాళ్ళు తింటారు. సత్యవతి ఇచ్చిన డోసుకు హడలిపోయిన సూరమ్మ భర్త విస్తట్లోనే భోజనం చేయమని చెప్పలేదు పద్మజకి. పుట్టింటి వారిచ్చిన తన కంచంలోనే తను తింటుంది పద్మజ. రాత్రుళ్ళు మాత్రం అరగదని కామయ్య, సూరమ్మ పెందలాడే భోజనం చేస్తారు. చలపతి వచ్చాక జయలక్ష్మి తింటుంది. ఆఖరున వచ్చే చక్రపాణికి సూరమ్మ వడ్డిస్తుంది రోజు. సత్యవతి ఉన్నన్నాళ్ళు జయలక్ష్మి, చలపతి తిన్నా తినకున్నా సరిగ్గా 8ంటికే భోజనం చేయటం ఆమెకు అలవాటైంది కనుక అలాగే తిని లేచేది. చివరికి మిగిలిన చక్రపాణి, పద్మజ తామే వడ్డించుకుని తినటం ప్రారంభించారు. పద్మజ వచ్చాక నిద్ర కళ్ళతో భోజనం వడ్డించాల్సిన అవసరం సూరమ్మకి, వంటిల్లు బాగు చేయాల్సిన పని జయలక్ష్మికి తప్పిపోయింది. భోజనం చేసి వంటిల్లు శుభ్రం చేసుకుని మంచినీళ్ళు తీసుకుని భర్త గదిలోకి పద్మజ వచ్చేసరికి దగ్గర 10:30 అయింది. తెల్లని చీర, తలలో సువాసనలు ఈనుతూ పూలు ధరించి తన పక్కన కూర్చునే భార్యను చూస్తూనే పరవశించిపోయాడు చక్రపాణి. ఏనాడు సగం నిద్రలో కనిపించే సత్యవతి ఒక్క క్షణం అతని మస్తిష్కంలో మెదిలి మాయమైంది. ప్రతి చిన్న పనికి పద్మజ పక్కన ఉండి సహాయపడటం అతనికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. పద్మజ మంచినీళ్ల మరచెంబు స్టూల్ మీద ఉంచి, నిద్రపోతున్నారా అంది మెల్లగా. తటాలున ఆమె మీదకు లాక్కుంటూ, నువ్వు రాకుండానా అని అడిగాడు కొంటిక. మీరు నిద్రపోవటానికి నా సాయం కావాలా చిలిపిగా అడిగింది. అవును, జోలపాటు పాడొద్దా? పద్మజ కళ్ళు సిగ్గుతో కిందకి వాలిపోయాయి. ఆ సమయంలో ఎర్రబడిన చెంపలు, కిందికి వాలిపోయిన కన్నులు చూస్తూ ఉంటే మతిపోయింది చక్రపాణికి. ఆవేశంతో భార్యను మరింత హత్తుకున్నాడు. చక్రపాణి కౌగిలిలో కరిగిపోయింది పద్మజ. ఆ మర్నాడు మల్లె మొక్కలొచ్చాయి ఇంటికి. ఉత్సాహంగా చక్రపాణి, పద్మజ కలిసి నాటారు దొడ్లు. అబ్బా, ఈ ఏడు మనకి కావలసినన్ని మల్లెపూలు సంబరంగా అంది పద్మజ. ఇంకా నయం, అవి వచ్చే ఏడే నీ జడలోకి ఎక్కేది. ఆశ కొద్దీ కొమ్మలే పెట్టుకునేటట్టుందే నీ వాలకం చూస్తే అన్నాడు చక్రపాణి. అంతేనా, ఈ ఏడు లాభం లేదన్నమాట కాస్త నిరాశగా అంది. ఈ ఏడాది బజార్ నుంచి తెచ్చిపెడతాలే, దిగులు పడకు అంటూ మందహాసం చేశాడు. పద్మజ ముఖం పద్మంలాగే వికసించింది ఆ మాటలకి. సూరమ్మ, జయలక్ష్మి రోజు సీతమ్మ వారి వేవిళ్ళు, అతికాయ యుద్ధం ఇలా పదాలు పాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక రామాయణం కీర్తనలు కూడా పాడుతూ ఉండటం కద్దు. విసుగు లేకుండా రోజు అవే పాటలు పాడుకుంటూ ఉంటే వరుసనే 4 రోజులు వినేసరికి పద్మజ, మీరు అవి చిన్నప్పటి నుంచి పాడుకుంటున్న పదాలేగా, నేను భగవద్గీత చదివి వినిపిస్తాను రండి అత్తయ్య అంది. ఆ కాస్త మాటకే పొంగిపోయింది సూరమ్మ. రోజు ఒక అరగంట చిన్న కోడలు భగవద్గీత చదివి వినిపిస్తూ ఉంటే విని ఆనందించటం, అప్పుడప్పుడు కామయ్య కూడా చదివించుకోవటం పరిపాటయింది. పద్మజ పమిట కొంగు తిప్పి దోపి కడవలతో నీళ్లు తెచ్చి మొక్కలకు పోస్తూ ఉంటే నేత్రపరవంగా ఉండేది చక్రపాణికి.
నువ్వు అలా పూల మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే అచ్చం శకుంతల్లా ఉన్నావు అన్నాడు చిరునవ్వుతో ఒకసారి. సరే, నేను శకుంతలను అనుకుంటే అనుకోండి, కానీ మీరు మాత్రం దుష్యంతుడిలా నన్ను మర్చిపోకండి, కొంటెగా భర్తకు జవాబిచ్చింది. ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు చక్రపాణి. అసలు నిన్ను నేను మర్చిపోతానా? నిన్ను వదిలి క్షణమైనా ఉండగలనా? గోముగా భార్య కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ప్రియ సఖులు, ఈ వేల్టికి సశేషం. మిగతా భాగాన్ని రేపు విందామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.